విజయవాడ కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా భక్తులకు సంబంధించిన అంశంలో ఒక ప్రత్యేక యాప్‌నైతే ఆలయ అధికారులు సిద్ధం చేశారు. దసరా 2024 పేరుతో ఒక యాప్‌నైతే సిద్ధం చేశారు. ఆ యాప్‌లో పూర్తిగా దసరా నవరాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. భక్తులందరూ యాప్‌ను ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ యాప్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ అంశాలు దాంట్లో ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఒకసారి యాప్‌ని కనుక చూస్తే కనుక ప్లే స్టోర్ నుంచి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిందే ఇలా మనకి దసరా 2024 అని మనకు కనబడుతూ ఉంటుంది. కనబడిన తర్వాత పూర్తిగా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా సర్వీసులు మనకి ఈ విధంగా కనబడతాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దసరా మహోత్సవం 2024 అని కనబడుతుంది. ఇక్కడ మనకి మొత్తం కూడా ఇచ్చారు, చూడవచ్చు. ఇలా పూర్తిగా భక్తులకి ఎలాంటి సమాచారం కావాలి, అన్ని దర్శనానికి సంబంధించిన టైమింగ్స్ కావాలంటే ఈ విధంగా ట్రాన్స్పోర్టు, అదేవిధంగా ప్రసాదం కౌంటరు, అన్నదానము, ఇక దర్శనం కౌంటర్సు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్సు, కళ్యాణకట్ట, టాయిలెట్సు, చెప్పుల్ స్టాండ్స్, అదేవిధంగా విఐపి ఉభయదాత అలంకార్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఎమర్జెన్సీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్, గ్రీవెన్సెస్, పార్కింగ్, స్నాన్ గార్డ్స్, హోల్డింగ్ పాయింట్స్, స్పెషల్ ఈవెంట్స్, పూజా ఇన్ఫర్మేషన్ సెంటర్, సజెషన్, అదేవిధంగా లైవ్ ఛానల్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఇచ్చారు. మీరు ఇప్పుడు ఒకవేళ భక్తులు ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తే కనుక వాళ్ళు ముందుగా దర్శనానికి సంబంధించిన టైమింగ్స్ చూస్తే కనుక దర్శనం మీద దీని మీద క్లిక్ చేస్తే ఏ రోజు అమ్మవారు మొత్తం 9 రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి కాబట్టి 3వ తేదీన అంటే ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు ఏ రోజు ఈ అమ్మవారు ఏ అవతారాలు దర్శనం ఇస్తారో దానికి సంబంధించినటువంటి పేరు, అదేవిధంగా ఆ రోజు ఎన్ని గంటల వరకు ఉంటారు, ఆ దర్శనం ఎన్ని గంటల వరకు ఉంటుంది అని వివరాలను ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం ఈరోజు 3వ తేదీ చూస్తే కనుక అశ్వయుజ శుద్ధపాడ్యమి ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. 9 గంటల నుండి అదేవిధంగా 11 గంటల సాయంత్రం 11 గంటల వరకు అమ్మవారు భక్తులకి అవతారం దర్శనం ఇవ్వబోతున్నారు. రేపు 4వ తేదీన శ్రీ గాయత్రి దేవిగా ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం నైట్ 11 గంటల వరకు అమ్మవారు ఈ అవతారం దర్శనం ఇవ్వబోతున్నారు. ఇలా 11 రోజులు సంబంధించిన 9 రోజులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని టైమింగ్స్ సహా ఇక్కడ ఇచ్చారు. ఇక వేరే సమాచారం, ఇక మీకు ట్రాన్స్పోర్టేషన్ కనబడాలంటే ట్రాన్స్పోర్ట్ కొడితే కనుక ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సిటీ బస్ స్టాండ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వెహికల్స్ సంబంధించినటువంటి ఇక్కడ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే సిటీ బస్ స్టాండ్ నుంచి ఏ విధంగా అమ్మవారి దర్శనానికి రావాలి, క్యూ లైన్కి ఎటు రావాలనే సమాచారాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ సమాచారం ఇక్కడ కాల్ చేస్తే కనుక సమాచారం కూడా చెప్తారు. రైల్వే స్టేషన్ నుండి బిఆర్టీఎస్ బస్ స్టాప్ పాయింట్, అదేవిధంగా గాంధీ హిల్స్, గన్నవరం ఎయిర్పోర్ట్, ఈ పాయింట్స్ దగ్గర నుంచి మీరు చేరుకోవాలంటే కనుక ప్రధానమైన పాయింట్లు కాబట్టి అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి ఎటు రావాలని దానికి సంబంధించి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ క్లిక్ చేస్తే మీకు సమగ్ర సమాచారాన్ని ఇస్తారు. ఇక 3 చూస్తే కనుక ప్రసాదం కౌంటర్స్ చూస్తే కనుక కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటి ఉంది, ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర, సిటీ బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఇంద్రకిలాద్రి గెస్ట్ హౌసు, కేకే నగర్, ఇలా ఓం టర్నింగ్, ఇలా అనేక పాయింట్లు పెట్టారు. ఒకవేళ టెంపుల్లో ప్రసాదం కనుక తీసుకోలేకపోతే మిగతా ఈ పాయింట్ల దగ్గర మీకు ప్రసాదం, లడ్డు ప్రసాదం, పులిహోర కూడా లభిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే కనుక అన్నదానానికి సంబంధించినటువంటి భక్తులు దర్శనం చేసుకుని అన్నదానం చేసుకుంటారు కాబట్టి మహామండపంలో ఉంటుంది. 3 km డిస్టెన్స్ అని ఉంది కూడా, ఆ మహామండపంలో అన్నదానం జరుగుతుంది. ఇక్కడ చూస్తే దర్శనానికి సంబంధించిన కౌంటర్స్ మనం చూస్తే కనుక విఐపి అట్ స్టేట్ గెస్ట్ హౌస్, విఐపీస్ స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి వెళ్తారు. అదేవిధంగా విఎంసీ హోల్డింగ్ ఏరియా కౌంటర్ అంటే విఎంసీ ఆఫీస్ దగ్గర నుంచి దారి ఉంది. ఎంట్రన్స్ అటు వినాయక టెంపుల్ దగ్గర నుంచి టూరిస్ట్ పోలీస్ సెంటర్ ఇక్కడ నుంచి కూడా ఉందన్న, హోమ్ టర్నింగ్ దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే కనుక మీరు ఈ మ్యాప్లు క్లిక్ చేస్తే అక్కడ నుంచి మీకు ఎంత దూరం ఉంటుంది, ఎలా వెళ్ళాలనే పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరిచారు. ఇక మిగతా కొన్ని కళ్యాణకట్ట అంటే తెలిసిందే, కళ్యాణకట్ట అంటే తలనీలాలు సమర్పించే వాళ్ళు ఎక్కడెక్కడ తలనీలాలు సమర్పించాలి అన్నీ కూడా సీతారామవర ప్రసాదం, పున్నమి ఘాటు, భవానీ ఘాటు, ఈ ఘాట్లు ఈ ప్రాంతాల్లో ఈ తలనీలాలు కళ్యాణకట్ట అనేది అందుబాటులో ఉంటుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయి, అదేవిధంగా చెప్పుల స్టాండు, విఐపి సంబంధించి అలంకారం అమ్మవారి అలంకారానికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ చూడండి. అమ్మవారు 3వ తేదీ ఏమో బాలా త్రిపుర సుందరిగా, అశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం, ఇలా అన్ని అమ్మవారికి సంబంధించిన అవతారాలు, వాటి యొక్క పేర్లు అన్నీ కూడా ఇక్కడ అవతారాలకు సంబంధించి ఫోటోలతో సహా ఇక్కడ మనకి పొందుపరిచారు. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఇదే యాప్లో ఇంకొన్ని సమాచారం, డ్రింకింగ్ వాటర్ చూసాము. వాహనదారులు పార్కింగ్ సంబంధించి బిఆర్టీఎస్ రోడ్ దగ్గర టెంపుల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. టీటీడీ వేకెంట్ సైట్ అని అక్కడ టీటీడీ సంబంధించి వేకెంట్ సైట్ దగ్గర 3 కిలోమీటర్లు, అదేవిధంగా బిసైడ్ లోటస్ అపార్ట్మెంట్ దగ్గర 4 కిలోమీటర్లు, పున్నమి గారి దగ్గర 4 కిలోమీటర్లు, ఇలా ఇక్కడ పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి వెహికల్స్ ఉంటే అక్కడ నుంచి వెహికల్స్ ద్వారా రావచ్చు. ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్స్లో అడ్రస్ కనబడుతుంది, ఫోన్ ద్వారా సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఇక
పూజ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక పూజకి సంబంధించిన సమాచారం చూస్తే కనుక ప్రత్యేక ఖడ్గమాలార్చన ఈరోజు అమ్మవారికి సంబంధించిన పూజా తేదీ ఏంటంటే 3వ తేదీ 10/2024 టు 12/10/2024. పూజా సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. పూజ రుసుము ఎంత అంటే 516 రూపాయలు. ఇది ప్రత్యేక ఖడ్గమాలార్చన దీనికి సంబంధించినది. రేపు మీకు కావాల్సిన ప్రత్యేక లక్ష కుంకుమార్చన ఇలా అన్ని సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. వాటి మీద క్లిక్ చేస్తే ఆ రోజు ఏంటి, దానికి సంబంధించిన సమయం ఏంటి, ఆ టైమింగ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ మీకు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, మరలా ఉదయం 10 గంటల నుంచి మధ్య గంటల వరకు 2 బ్యాచ్లు పొందుపరుస్తారన్నమాట. ఇలా పూజకి సంబంధించిన కూడా సమాచారం ఎప్పటికప్పుడు ఈ యాప్లో పొందుపరిచారు. ఇక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ సెంటర్కి సంబంధించినటువంటి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ సెంటర్కి మీకు కాల్ వెళ్ళిపోతుంది. ఎమర్జెన్సీ సర్వీస్ కానీ లేకపోతే ఇవన్నీ స్నాన ఘాటుకు సంబంధించి చూస్తే కనుక కృష్ణవేణి ఘాట్లో స్నానం చేయొచ్చు, సీతమ్మ వారి పాదాలు ఘాటు, అదేవిధంగా పున్నమి ఘాటు, భవానీ ఘాట్, ఈ ఘాట్ల వద్ద కృష్ణానదిలో స్నానం చేసి స్నానమాచరించి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఇలా సమగ్ర సమాచారంతో యాప్లో అయితే పూర్తి అంశాలని పొందుపరిచారు. ఈ యాప్ అనేది ఖచ్చితంగా అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ప్రతి ఒక్కరు భక్తులు డౌన్లోడ్ చేసుకుంటే ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చే వివిధ ప్రాంతాల నుంచి, అంటే స్థానికంగా విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలకి కొంత అవగాహన ఉంటుంది. కానీ అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు తిరుపతి, లేకపోతే అనంతపురం, రాయలసీమ ప్రాంతాల నుంచి లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక పూర్తి సమాచారం అయితే అందుబాటులో ఉంది. చాలా ఉపయోగకరంగా కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని యాప్లో పొందుపరిచారు. భక్తులు ఎటు నుంచి రావాలి, ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎక్కడ స్నానాలు చేయాలి, ఎక్కడ తలనీలాలు పెంచాలి, ఎక్కడ అన్నదానం ఉంటుంది, ఎక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది, క్యూ లైన్లోకి ఎటు వెళ్ళాలి, ఇలా అన్ని సమగ్ర సమాచారం ఇచ్చారు. అమ్మవారు ఏ రూపాల్లో ఏ రోజు దర్శనం ఇస్తారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు దర్శనం ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా సమగ్ర సమాచారం ఇచ్చారు. కాబట్టి భక్తులకి చాలా ఉపయోగకరమైన యాప్ని ఆలయ అధికారులు అయితే ఓపెన్ చేసిన జరిగింది. ప్రస్తుతం ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకుని ఈ సమాచారాన్ని తెలుసుకుని అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలని ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేషా టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.